ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2023 సినిమాలకు సంబంధించి పాన్ ఇండియా వైడ్గా ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీస్ నిర్మించిన మూవీస్కు పలు కేటగిరీస్లో అవార్డులను జ్యూరీ ప్రకటించింది. మొత్తం 15 విభాగాల్లో అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. బయోపిక్స్ నేపథ్యంగా ఉన్న చిత్రాలు, బాలీవుడ్కు చెందిన నటీనటులు, టెక్నీషియన్లు ఈసారి నేషనల్ అవార్డ్స్లో సత్తా చాటారు. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు సంబంధించి అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన భగవంత్ కేసరి ఉత్తమ చిత్రంగా ఎంపికయింది. తెలంగాణలోని ఓ మారుమూల పల్లెటూరిలో జరిగే కథతో తెరకెక్కిన బలగం చిత్రంలోని ఊరు పల్లెటూరు పాట రాసిన కాసర్ల శ్యామ్ జాతీయ ఉత్తమ గేయ రచయితగా పురస్కారం అందుకోబోతున్నాడు. తేజ సజ్జా సూపర్ హీరోగా నటించిన హనుమాన్ ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీతో పాటు బెస్ట్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో నేషనల్ అవార్డ్స్ అందుకోనుంది. సుకుమార్ డాటర్ సుకృతి వేణి ప్రధాన పాత్ర పోషించిన గాంధీ తాత చెట్టు చిత్రంలో నటనకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు వరించింది. 2023 టాలీవుడ్ సూపర్ హిట్ లవ్ స్టోరీ బేబీ మూవీ కూడా జాతీయ అవార్డుల్లో సత్తా చాటింది. దర్శకుడు సాయి రాజేష్ కు బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగంలో నేషనల్ అవార్డు వరించింది. ఇదే చిత్రంలోని ప్రేమిస్తున్న సాంగ్ కు నేపథ్య గాయకుడిగా వ్యవహరించిన రోహిత్ బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా నేషనల్ అవార్డు అందుకోబోతున్నాడు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కిన 12th ఫెయిల్ మూవీ 71వ జాతీయ అవార్డుల్లో దుమ్ము రేపింది. ఈ చిత్రం బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డుతో పాటు బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ గెలుచుకుంది. విక్రాంత్ మస్సే జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకోబోతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ డైరెక్ట్ చేసిన 1000 కోట్ల బ్లాక్ బస్టర్ జవాన్ చిత్రంలోని నటనకు షారుఖ్ ఖాన్ బెస్ట్ యాక్టర్ జాతీయ అవార్డు అందుకోనున్నాడు. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రం. ఈ చిత్రంలోని నటనకు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకోబోతోంది రాణి ముఖర్జీ.